హరి ఓం. గం గణపతయే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. శ్రీ రఘురామ నశ్వర శరీరమునందున చిక్కి ఘోర సంసార మహాగ్ని మధ్యమున సంతతం తపించు నాకు నీ తారక మంత్ర సత్ఫలము తక్షణమే ఇడి మోహసాగరోత్తారకము భవత్హృదయ తత్వరహస్యము తెల్పం రొక్కెదన్. భవత్హృదయ తత్వరహస్యము తెల్పం రొక్కెదన్. పరమ భాగవతోత్తమ పవనపుత్ర శంభునం సను పుట్టిన శాంతచిత్త రామభక్త పరాక్రమ రమ్య రూప అభయమందించినను బ్రోవుము ఆంజనేయ. అందరికీ నమస్కారం. వివరే రామరసం 13వ సంచికకు వేదప్రియ నుంచి మీకు స్వాగతం లభిస్తోంది. రామాయణ కాలం నాటి ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సభ్యత, సంప్రదాయం, చికిత్సా విధానాలు ఎలా ఉండేవి అప్పుడు అనే విషయాలను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం గత 3 సంచికలుగా. ఈ సంచికలో కూడా మరికొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. శ్రీమద్ రామాయణ కాలంలో సంస్కృతం మేధావుల భాష. దక్షిణ ప్రాంతంలో ఉన్న వానర శ్రేష్ఠులు, లంకాద్వీపంలోని ఉన్నత వర్గాల వారు సీతారామ లక్ష్మణులతో సంభాషించిన వైనం శ్రీమద్ రామాయణం అంతటా కూడా కనిపిస్తుంది. కానీ ప్రజల భాష మరొకటి ఏదో ఉన్న సూచన మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. హనుమంతుడు సీతామాతను పలకరించాలి. సంస్కృతంలో మాట్లాడితే అది రాక్షస మాయేమో అనుకుంటుంది సీతాదేవి. కాబట్టి అయోధ్య పరిసరాలలో ప్రజలు మాట్లాడే భాషను ఎన్నుకున్నాడు. ఆయన భాషావేత్త అండి. సకల భాషా శాస్త్ర పారంగతుడు హనుమంతుడు. బహుభాషా కోవిదుడు. మానుషం వాక్యమర్థవత్ అంది సుందరకాండ. కొందరు ఈ తమిళం అని కొందరు వాదించారు, ఇంకేదో భాష అన్నారు. అయితే ఆయా ప్రాంతాలలో ఆయా దేశ భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయోధ్య పరిసరాలలో బహుశా ఒక ప్రాకృతం ప్రజల భాష అయి ఉంటుంది. వాల్మీకి కాలానికి ఆర్య గౌరవ సంబోధన మాత్రమే. ఇది జాతిపరమైంది అనడం సరికాదు. అయితే ఆ భాషకు స్పష్టమైనటువంటి పేరంటూ మనకు కనపడదు. ఇక అక్కడ కట్టడాలు ఎలా ఉన్నాయి? ఈ ప్రస్తావన సరయూ నదికి ఆవలి ఒడ్డిన యాగశాల నిర్మాణంతో మొదలవుతుంది. లంకానగర వైభవం వివరించడం దాకా అనేక సందర్భాల్లో చెప్పబడింది. యజ్ఞవేదికలు, గృహాలు ఇటుకలతో నిర్మించారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారికి అనుకూలమైన వసతులు కూడా కల్పించేవాళ్ళు. అయోధ్య నగరాన్ని వర్ణించే తీరు, అలాగే లంకానగర నిర్మాణం, అక్కడి వనాలు, ఉపవనాలు, రాజగృహాలు, వాటిలోని అలంకరణలు, పుష్పక విమానం, దాని అంతర్భాగాల వర్ణన ఇదంతా వాల్మీకి రచనా కాలానికి ఉన్నవిగానే భావించాలి. ఇవి ఊహించినవి కాదండి, నిజంగా జరిగినవి. సుందరకాండ 2వ సర్గలో ఈ వివరాలు తెలుస్తాయి. సరే, ఆ కాలంలో ఆహారం ఎలా ఉండేది తెలుసుకుందాం. ఆ కాలంలో ఆహార విధానం ఎలా ఉండేది?
తెలుసుకుందాం. శ్రీమద్ రామాయణంలో శ్రీరామాదుల ఆహారం విషయంలో వాల్మీకి వర్ణనల తీరు సాత్వికంగా ఉంది. రావణాసురుడి లంకలో మధుమాంసాల వర్ణన కనిపిస్తుంది. పరిశీలిస్తే అంతటి సమృద్ధి గల ఆహారం ఈనాటి వారికి పరిచయమేనా అనే అనుమానం కూడా వస్తుంది. ఇక ఆసవాలు ఎన్నో, అంటే పళ్ళ రసాలు, రకరకాలైన రసాలు ఆహారంలో తీసుకునేవారు ఆ కాలంలో. ద్రాక్ష, దానిమ్మ పళ్ళ రసాలు తేనెతో కలిపి రాగ అనేటువంటి పేరుతో సేవించేవాళ్ళు. ఇదే చిక్కనిది అయితే ఖాండవం అంటారు. కాస్త ద్రవంగా ఉంటే రాగ, కాస్త చిక్కగా ఉంటే ఖాండవం, ఈ పేర్లు ఉండేవి. చక్కెర నుండి శర్కరాసవం, తేనె నుండి మదిర, వివిధ పుష్పాల నుండి తయారు చేసింది పుష్పాసవం. ద్రాక్ష మొదలైన ఫలరసాల నుండి సుందరకాండ 11వ సర్గలో ఆదికవి వివరించారు. ఇవి ఊహలు కావు. ఆనాటి ప్రజలకు వీటి నిర్మాణం, వినియోగం క్షుణ్ణంగా తెలుసు. ఇక అన్నదానం గురించి శ్రీమద్ రామాయణ కాలానికే ఈ విధానం ఉంది. సమస్త వర్ణాల వారికి అన్నదానం చేసేవారు. తాపసులు, శ్రమణులు కూడా భుజించారు. అన్నదానం ఎలా చేయాలి అనే విషయంలో ఆనాటి వారికి స్పష్టమైనటువంటి అభిప్రాయాలు, అవగాహన ఉన్నాయి. అవహేళనతోనూ అనాదరణతోనూ ఇతరులకు ఏ దానము చేయలేదు. అలా చేసినట్టయితే దాతకు నష్టం కలుగుతుందని స్పష్టమైనటువంటి హెచ్చరిక మనకు రామాయణంలో కనిపిస్తుంది. దాత ఎప్పుడైనా దానం చేస్తున్నప్పుడు ప్రేమగా చేయాలి, సేవాభావంతో చేయాలి, ఆదరణతో చేయాలి, ఇష్టపూర్తిగా చేయాలి. ఆ రోజుల్లో అన్నదానానికి ప్రాచీన సమాజంలో గొప్ప స్థానం ఉంది. అంటే ప్రముఖంగా అన్నదానం విరివిగా చేసేవారు. ఇక ప్రజాక్షేమం గురించి ఆలోచిస్తే రాజుకు ప్రజాక్షేమమే ముఖ్యం. తాటక నుండి ప్రజలను కాపాడడం శ్రీహత్య కాదు అంటాడు విశ్వామిత్రుడు. సమాజానికి అసౌకర్యం కలిగించకూడదు. అలా కలిగించినప్పుడు స్త్రీనైనా కూడా సంకోచించకుండా సంహరించాల్సిందే అని విశ్వామిత్రుడి యొక్క అభిప్రాయం. వాయు వరుసలు ఎరుగక కుటుంబ జీవితాలకు విఘాతం కలిగించే కామాంధులు వాలి, రావణుడు ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వారిని చెట్టుచాటు నుండి చంపడం అధర్మం అనడానికి ముందు తమ్ముని భార్యను చెరబట్టినటువంటి బుద్ధిహీనుడు జీవించడానికి అనర్హుడు అనే ప్రజానీతిని రాముడు పాటించాడు. ఆనాటి ప్రజాభిప్రాయాన్ని శ్రీరాముడు పాటించాడు. ఇక రామాయణంలో ఇచ్చినటువంటి మహోత్తమ సందేశం ఏమిటంటే ఇది గుర్తుకు తెచ్చుకోవాలి. సీతామాత ఆభూషణాలను గుర్తించగలవేమో చూడమని శ్రీరాముడు అడిగితే సౌమిత్రుడు అంటాడు, తాను కాలి అందరి మాత్రమే గుర్తించగలను అన్నాడు. తల్లి జానకి మెడలో ఉన్నటువంటి ఆభరణాలు కానీ, చెవులకు ఉన్నటువంటి ఆభరణాలు కానీ ఇవేమీ నేను గుర్తించలేనని చెప్పాడు. అన్నా వదినలను తల్లిదండ్రులుగా గౌరవించమంటుంది సుమిత్రా మాత. అలా అని పంపించింది సౌమిత్రిని. లక్ష్మణుడికి తల్లి సుమిత్ర ఇలా ఉపదేశించింది, నాయన అన్నా వదినను తల్లిదండ్రులుగా భావించి చక్కగా గౌరవించి వాళ్ళను కాపాడాలి, వాళ్లకు నీడగా తోడుగా ఉంటూ ఎల్లప్పుడూ కాపాడాలి. ఇది ధర్మం. ఈ ధర్మాన్ని అరణ్యవాసంలో ఉన్నంత వరకు కూడా నువ్వు పాటించాలి సుమా అని చెప్పి పంపించింది తల్లి.
ఆమె మాటలను పాటిస్తూ లక్ష్మణుడు వదిన గారి పాదాలకు నిత్యము నమస్కరించేవాడు కాబట్టి ఆమె అందలను బాగా గుర్తించగలిగాడు. ప్రజా శ్రేయస్సు, జాతి ఉన్నతి, నాగరికతకు పరాకాష్ఠ. వాల్మీకి మహర్షి ఆనాటి ప్రజావాణిని అందంగా ఆవిష్కరించాడు. ఆనాడైనా అందరూ ఈ ధర్మం పాటించారా? కాకపోవచ్చు, కానీ పాటించడం ధర్మం అని అందంగా చెప్పాడు మహర్షి. ఏ పాత్ర ద్వారా ఏ సందేశం ఇవ్వాలో ఆ పాత్ర ద్వారా అటువంటి సందేశమే ఇచ్చాడు వాల్మీకి మహర్షి. ఈ విధంగా మనం రామాయణ కాలంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు, ఆహారం, చికిత్స మొదలైనటువంటివన్నీ కూడా మనం తెలుసుకున్నాం ఈ సంచికలో. మళ్ళీ వచ్చే సంచికలో యథాప్రకారంగా మరికొన్ని విశేషాలు, రామాయణంలోని రహస్యాలు, చాలామందికి తెలియని రహస్యాలు చెప్పుకుందాం. ఇంతటితో ఈ సంచిక ముగిస్తూ ఉన్నాను. మీ వేదప్రియ. జై శ్రీరామ్.